నమస్కారం. లోకమంతా కృష్ణా కృష్ణ అంటూ ఆయన నామాన్ని జపిస్తుంది. కాని ఆ కృష్ణుడు మాత్రం నిరంతరం రాధా రాధా అంటూ ఒకే నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ద్వారకలో రాణులు, అష్టమహిషులు ఉన్నా నిద్రలో కూడా కృష్ణుడి గుండె చప్పుడు రాధా అనే వినిపించేదట. అసలు భగవంతుడైన కృష్ణుడికి రాధానామంపై అంతటి మోహం ఎందుకు? దీని వెనుక ఉన్న కఠినమైన ఆధ్యాత్మిక సత్యాలేంటో తెలుసుకుందాం. రాధే కృష్ణుడి ఆత్మ. పురాణాల ప్రకారం రాధా మరియు కృష్ణుడు వేర్వేరు కాదు. కృష్ణుడు పరమాత్మ అయితే రాధ ఆయన ఆత్మ. తనను తాను తెలుసుకోవడానికి, తనలోని ఆనందాన్ని అనుభవించడానికి కృష్ణుడు తనను తాను రెండుగా మార్చుకున్నాడు. అందులో ఒక రూపమే రాధ. కాబట్టి కృష్ణుడు రాధానామాన్ని స్మరించడమంటే తన సొంత ఆత్మను తాను ప్రేమించుకోవడమే. కృష్ణుడిని లొంగతీసుకునే ఏకైక శక్తి. కృష్ణుడు విశ్వాన్ని నియంత్రిస్తాడు. కాని కృష్ణుడిని నియంత్రించే శక్తి కేవలం రాధారాణి ప్రేమకు మాత్రమే ఉంది. ఆయన నామం కంటే ఆమె నామానికి శక్తి ఎక్కువ. అందుకే రాధా అని పలికితే కృష్ణుడు తన్మయత్వంతో మైమరచిపోతాడు. భక్తికి లభించిన అత్యున్నత స్థానం. రాధా అంటే కేవలమొక పేరు కాదు, అది ఆరాధన, సంపూర్ణ భక్తి. భగవంతుడు ఎప్పుడూ భక్తుడికి దాసువు. రాధ చూపించిన నిష్కల్మషమైన ప్రేమకు కృష్ణుడు రుణపడిపోయాడు. అందుకే ఆమె నామాన్ని జపిస్తూ తన కృతజ్ఞతను చాటుకుంటాడు. ఒకసారి ద్వారకలో రుక్మిణీదేవికి ఒక సందేహమొచ్చింది. నేను కృష్ణుడిని ఇంతలా సేవిస్తున్నా ఆయన ఎప్పుడూ రాధని ఎందుకు తలుచుకుంటారు అని. అప్పుడు కృష్ణుడు అనారోగ్యంతో ఉన్నట్లు నటించి తన బాధ తగ్గాలంటే తన పరమభక్తురాలి పాదధూళి, కాళ్లమట్టి కావాలి